ఏం చేయాలి ఇప్పుడు నేను? అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి సృష్టి చెయ్యి, నన్ను ఆరాధించే క్రమం నీకు చెప్తా అని అన్నీ. ఎందుకంటే ఈయన అడుగుతాడు బ్రహ్మ, తండ్రి నన్ను పుట్టించావు కదా, మరి నాకు నువ్వు జనకుడివి కనుక నిన్ను నేను ఆరాధిస్తా, నీ రూపాన్ని నాకు ఇవ్వయా అంటే ఇచ్చేట పరమాత్మ. ఇచ్చిన తర్వాత ఆరాధించే క్రమం కూడా కావాలి కదా, ఆ క్రమాన్ని కూడా ఉపదేశించాడు. అదే ఆగమము అంటారు. అంటారు ఆగమము. ఎలా పూజ చేయాలో అంత చెప్పాడు అనమాట బ్రహ్మగారికి. ఆ బ్రహ్మగారు సృష్టి చేసాడు మళ్ళీ మిగతా అన్ని. ఇలా ఉన్న సందర్భంలో ఆ పరంధాముడు ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడో ఆ అవతార విశేషాలని సూతుడు సౌనకాది ముళ్ళకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆ అవతార ఘట్టాలని తెలుసుకుందామా? ఎన్ని అవతారాలండి పరమాత్మని చెప్పండి. సహజంగా మనకి తెలిసిన 10 అవతారాలు, దశావతారాలు అంటారు.